గుడ్ ఈవినింగ్ ట్రేడర్స్. సో రేపు మార్కెట్ యొక్క సైకాలజీ ఈరోజు మాట్లాడుకుందాం మనం. సో రేపు మార్కెట్ ఎటు మూమెంట్ ఉంటుంది ఏంది కథ అనేది. సో మార్కెట్లో ఎటు చూసినా కానీ ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఎనీ కైండ్ ఆఫ్ గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్లో ఫాలో ఉంటుందండి. సో ఎందుకు ఫాలో ఉంటుందంటే సో ఇక్కడ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. సో వీళ్ళని టార్గెట్ చేయాలంటే మార్కెట్ రేపు 49,000 పైన మార్కెట్ 30 మినిట్స్ హోల్డ్ చేస్తేనే ఏమైనా మార్కెట్ అప్సైడ్ ఉంటుందండి. అప్సైడ్ కూడా 49,200 వరకు ఉంటుంది. ఓకే, ఎందుకంటే మార్కెట్లో ఎవరైతే బయర్స్ ఉన్నారో బయర్స్ అందరూ ఎగ్జిట్ అయిపోయారు. సో మార్కెట్లో అప్సైడ్ ఎలా అంటే ఖచ్చితంగా గ్యాప్ అప్ అవ్వాలా, మార్కెట్ 30 మినిట్స్ హోల్డ్ చేయాలా. చేసిన మార్కెట్ ఏమైనా 49,200 నుంచి చిన్న సెల్లింగ్ వచ్చేసరికి మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తే అప్సైడ్ ఉండొచ్చు. కానీ మార్కెట్ ఫ్లాట్ కానీ గ్యాప్ డౌన్ ఎక్కడ ఓపెన్ కానీ మార్కెట్లో సెల్లింగ్ ఉంటుంది. సో సెల్లింగ్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 48,500 అండి, సారీ 550. సో సెకండ్ వచ్చేసి 48,350 అండి. సో ఎందుకంటే మార్కెట్ ఎక్కువ డౌన్ సైడ్ వెళ్తా అనిపించట్లేదు, ఎందుకంటే మార్కెట్లో కింద బయర్స్ ఎస్ఎల్స్ లేవు అండి. సో అప్ టు ఏంటంటే మార్కెట్లో రేపు అంత డైరెక్ట్ ఫాల్ ఉండకపోతుండొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే సెల్లర్స్కి బయర్స్కి ఎస్ఎల్స్ అవైలబుల్ లేనప్పుడు మార్కెట్ ఏం చేస్తారంటే సెల్లర్స్ క్రియేట్ చేస్తూ మళ్ళీ వాళ్ళు ఎస్ఎలిట్ అవుతూ మళ్ళీ సెల్లర్స్ క్రియేట్ చేస్తూ వాళ్ళు ఎస్ఎలిట్ అవుతూ అంటే లోయర్ లోస్ చేసుకుంటూ వెళ్తారు అనమాట. సో ఇది మార్కెట్ యొక్క సైకాలజీ. ఒకవేళ రైట్ కంటిన్యూ పడిందంటే మార్కెట్లో మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో మార్కెట్లో అప్ సైడ్ అంటే మార్కెట్ 49,000 పైన, అది కూడా ఓపెనింగ్ క్యాండిల్స్ మాత్రమే 30 మినిట్స్ హోల్డ్ చేస్తే మార్కెట్లో ఏమైనా బుల్లిష్ ఉండొచ్చు అని, లేదంటే ఎక్కడ ఎనీ కైండ్ ఆఫ్ మార్కెట్ గ్యాప్ అయినా మార్కెట్ రెడ్ క్యాండిల్ పడి అంటే మార్కెట్ ఫాలో ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి 48,550 టార్గెట్. సో నిఫ్టీలో వచ్చేసి మార్కెట్లో బై సైడ్ ఎస్ఎల్స్ అవైలబుల్ అయ్యే వాటికి, ఎందుకంటే మార్కెట్లో బై చేశారు అందరూ ఎగ్జిట్ అయిపోయింటారు ఈ ఫాల్ చూసి. ఒకవేళ మార్కెట్ రేపు మాక్సిమం గ్యాప్ డౌన్ అవ్వాలా, గ్యాప్ డౌన్ ఏంటంటే మార్కెట్లో కంటిన్యూ ఫాల్ ఉంటుంది. అది వచ్చేసి 22,650 అండి టార్గెట్. లేదు మార్కెట్లో గ్యాప్ అప్ అయింది, 22,800 బ్రేక్ అయింది అండ్ 30 మినిట్స్ హోల్డ్ చేసిన మార్కెట్లో అప్సైడ్ ఉంటుందండి. అప్సైడ్ వచ్చేసి మార్కెట్లో 22,900 అండి ఫస్ట్ టార్గెట్. ఎందుకంటే ఎక్కువ మార్కెట్ కనిపించలేదు పైకి వెళ్తుందని. సో మనకి ఏంటంటే ఇంట్రాడే అయ్యేవాటికి ఇంట్రాడే లెవెల్ వేసుకుందాము. పొజిషనల్గా అయితే అది ఇంకా వెళ్ళిపోవచ్చు. మార్కెట్లో ఒకవేళ న్యూస్ ఉందంటే మార్కెట్లో మళ్ళీ 22,950 వరకు అయితే వెళ్ళొచ్చు. సో నాకున్న సైకాలజీ ప్రకారం సో నేనైతే అనుకున్న టార్గెట్ ఏంటంటే ఇంటర్డే కోసం. సో మార్కెట్లో గ్యాప్ అప్ అయిన తర్వాతకి మార్కెట్లో 30 మినిట్స్ హోల్డ్ చేస్తుంటే మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ 22,900. లేదు ఎన్ని కైండ్ ఆఫ్ మార్కెట్ ఫ్లాట్ కానీ గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఎందుకంటే మండే రోజుకి ఎలా ఉంటుందో తెలియదు చేయబట్టి మార్కెట్లో ఎవరైతే బయర్స్ ఉంటారో మాక్సిమం ప్రాఫిట్ బుక్ చేసుకుని ఉంటారు. సో ఎందుకంటే హోల్డ్ చేయరు. సో అందుకని మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు ఫ్లాట్ ఓపెన్ అయింది స్లైడ్లీ గ్యాప్ అయిందంటే మార్కెట్లో ఇక్కడ అయితే ఉన్నారో సెల్లర్స్ని వాళ్ళు ఎగ్జిట్ ఇచ్చి అగైన్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్లో అయితే నాకైతే అప్సైడ్ కనిపించట్లేదు, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. సో ఎనీ కైండ్ ఆఫ్ ఒకళ్ళు ఉండాలంటే మాత్రం మనం అనుకున్నట్టు మార్కెట్ 30 మినిట్స్ హోల్డ్ చేయాలా. ఇది మనం అనుకున్న లెవెల్లో 22,830 లేదా 800 ఇది పైన హోల్డ్ చేస్తే మార్కెట్లో అప్సైడ్ ఉంటుంది, లేదంటే మార్కెట్ డౌన్ సైడ్ ఉంటుందండి. సో సెన్సెక్స్ వచ్చి కూడా సేమ్ అండి, సెన్సెక్స్ కూడా సేమ్ అండి. మార్కెట్లో ఎవరైతే బై చేశారో వాళ్ళందరూ సెలెక్ట్ అయిపోయింది. సో మార్కెట్లో వీళ్ళని టార్గెట్ చేయాలంటే మార్కెట్ ఖచ్చితంగా గ్యాప్ అప్ అవ్వాలా. గ్యాప్ అయిన తర్వాత మార్కెట్ పైన హోల్డ్ చేస్తే మార్కెట్లో ఏమైనా అప్సైడ్ ఉంటుంది, లేదంటే మార్కెట్లో ఫ్లాట్ అయినా గ్యాప్ డౌన్ అయినా మార్కెట్లో డైరెక్ట్ పడతా అనుకోవద్దు. పడవచ్చు డైరెక్ట్, మనకి ఎవరు ఛాన్స్ చేయకుండా, ఎందుకంటే అందరు గ్యాప్ డౌన్ అయింది సైకాలజీ కిందికి వెళ్తుందని సెల్ చేసేసరికి మళ్ళీ డాగెస్ట్ అప్సైడ్ వెళ్తాయి. ఎందుకంటే 75,000 రౌండ్ నెంబర్ ఉంది, అప్పుడు బై చేస్తారనమాట. సో మళ్ళీ టార్గెట్ అయితే వాళ్ళకి మళ్ళీ ఏమైనా ఫాలో ఉండొచ్చు మేబీ. ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారనుకోండి, అంటే ప్రాఫిట్లో ఉన్నారనుకోండి వీళ్ళు, సో వీళ్ళు ఎగ్జిట్ అవ్వరు వాటికి. సో వీళ్ళని మనం టార్గెట్ చేయలేము. సో వీళ్ళని చేయాలంటే గ్యాప్ అప్ అవ్వాలా. లేదు 75,000 నుంచి మార్కెట్లో ఏమైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, మార్కెట్లో జస్ట్ బయింగ్ చేయించి మళ్ళీ ఫాలో అవుతుండొచ్చు. సో మన ఇంటర్డే లెవెల్కి వచ్చేసి 75,200 సపోర్ట్ లెవెల్, నెక్స్ట్ వచ్చేసి 75,000 అండి. రెసిస్టెన్స్ వచ్చేసి 75,600 అండి, 75,770. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ నైట్.